నీకు రామచంద్రమూర్తి ఎక్కువనా దేశం ఎక్కువనా అంటే మదర్స్ డే జరుపుకోవడంలో తప్పేంటని మీ ఉద్దేశం? నాకేమో ఈ మదర్స్ డే ఇది పెద్దగా నమ్మకం లేదు, చిన్నప్పటి నుంచి పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ జాతీయవాదులు కాదంటారా? ఈ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా. అబ్దుల్ కలాం మించిన జాతీయవాది ఎవరైనా ఉన్నారు సార్? తాము హిందువులం అనే సంగతి తెలియనటువంటి వాళ్ళే ఎక్కువ శాతం అనుకుంటున్నారు. సార్ వేదాలలో అల్లా గురించి ప్రస్తావన ఉందంట, జాకిర్ నాయక్ ప్రసంగంలో చెప్తున్నాడు. మీరు చాలా తప్పు చెప్పారు. ఆవేదనతో చెప్తున్నా సార్, వ్యక్తిగత ఇది కాదు, కానీ దీస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇస్ మోర్ డేంజరస్ దాన్ టెర్రరిజం ఇన్ అవర్ కంట్రీ. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. కానీ చాలా సంతోషంగా ఉంది ఇవాళ నీతోటి మాట్లాడడం. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మనం ప్రతిసారి లాగానే ఈరోజు కూడా చర్చా వేదికలో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మామూలుగా మనం హిందూ ధర్మాన్ని కోసం పోరాడేటటువంటి పోరాట వీరుల్ని ఇప్పుడు దాకా మనం మన చర్చా వేదికకు ఆహ్వానించాం. ఈరోజు ఈయన కత్తులు పట్టుకొని బయటికి వెళ్ళాడు, కానీ కత్తుల లాంటి తన యూట్యూబ్ ద్వారా, అంతేకాకుండా హిందూ ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తూ ప్రచారం చేయాలి అనేటటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి ఒక యువకుడు, 24 సంవత్సరాల యువకుడు. అతనే వైద్యుల మారుతి. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ మారుతి గారు. నమస్కారం సార్, భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మీరు వయస్సు చూస్తే చాలా చిన్నది, 24 సంవత్సరాలు. మీ వస్త్రధారణ ఎప్పుడో పాతకాలం నాడు మన పెద్దలు వాడిన వస్త్రధారణ. మరి మీరు ఎక్కడ ఏం చేస్తూ ఉంటారు? మీరు అసలు మీ జాబ్ ఏంటి? నేను ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను సార్. నా ప్రొఫెషన్ ఈజ్ డిఫరెంట్. కాకపోతే వస్త్రధారణ ముఖ్యంగా ఏంటంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ వేసుకున్నది అయితే క్షత్రియ స్టైల్. కొన్ని మనకు పంచలలో స్టైల్స్ కూడా ఉంటాయి. సో నేను మా వంశానికి, మా గోత్రానికి సంబంధించింది క్షత్రియ స్టైల్ కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. అంటే దీంట్లో ఎందుకు ప్రత్యేకం, ఎందుకు వేసుకోవాలి అని అంటే, మన కల్చర్ని మనం ఆచరించాలి. ఆచరించినప్పుడే మన అమ్మకి మనం గౌరవించినట్లు అనేది నేను భావిస్తాను. వెరీ గుడ్. సో మనకి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి కండువా లేనిదే గడప దాటని వాడన్నట్టు ఖచ్చితంగా పై పంచ అంగవస్త్రము, పంచ ఖచ్చితంగా. నేను ఆఫీస్కి కూడా నెలలో 2-3 సార్లు అలా కట్టుకొని వెళ్తాను. ఆఫీస్కి కూడా ఇలానే వెళ్తారా? అవును అవును అవును. పండుగలకి, ఇంట్లో పూజలు అయినప్పుడైనా, ప్రత్యేకమైన పూజలు అయినప్పుడైనా, వారానికి 2 సార్లు అయితే, సారీ నెలకి 2 సార్లు అయితే ఖచ్చితంగా కట్టుకుని వెళ్తాను ఆఫీస్కి. మరి ఆఫీస్లో ఇట్లాంటి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు సార్. ఏ ఆఫీస్లో అయినా, కార్పొరేట్ ఆఫీస్లో అయినా యాక్సెప్ట్ చేస్తారు. ఐ కెన్ ఎన్ష్యూర్. నాకు తెలిసి కొన్ని చోట్ల అంటే ఇలా రాకూడదు, మీరు ప్యాంట్ వేసుకొని రండి, అలాంటి సంఘటనలు ఏమన్నా మీకు అంటే నేను విన్నాను అట్లాంటివి. మీ వర్క్లో ఏమన్నా అట్లాంటివి జరిగినాయా? నేను విన్నాను, కానీ డ్రెస్ కోడ్ పాలసీ అని ఉంటుంది సార్. కోడ్ ఆఫ్ కండక్ట్ అని డ్రెస్ కోడ్ పాలసీ ఉంటుంది ఏ కంపెనీకైనా. మనలో ఇన్సెక్యూరిటీ ఎక్కువ సార్. ముఖ్యంగా చెప్పాలంటే హిందువులకి ముఖ్యంగా ఇన్సెక్యూరిటీ అంటే, బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది, తిలకం పెట్టుకుంటే ఏమవుతుంది, పంచ కట్టుకుంటే ఏమవుతుంది అని ఇన్సెక్యూరిటీ భావన, అంతే తప్ప ఎవ్వరు మిమ్మల్ని ప్రశ్నించరు, ఎదురుగా అయితే ప్రశ్నించరు. ఎందుకంటే మన కల్చర్ని మనము చూపిస్తున్నాం, మన కల్చర్ని మనం ఆచరిస్తున్నాం, మన తల్లికి మనం గౌరవిస్తున్నాం. అంతే. ఇక్కడ గొప్ప విషయం ఏం సార్, తల్లికి గౌరవించడం ప్రత్యేకమైన గొప్ప విషయం ఏం కాదు సార్. అయితే వీళ్ళందరూ మీరు అంటున్నట్టు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు తప్ప, ఒక్కసారి వాళ్ళు ప్రశ్నించుకుంటే హిజాబ్, తవాబ్, పైజామా ఆన్ ఫ్రైడే అండ్ స్కల్ క్యాప్ ఇవి జనరల్గా పెట్టుకొని వస్తారు. నేను వాళ్ళు విమర్శించట్లేదు, అట్లీస్ట్ వాళ్ళు పాటిస్తున్నారు. ఏదో వాళ్ళు ఏమైనా సిగ్గుపడుతున్నారా? కానీ మన వాళ్ళకి మాత్రం సిగ్గు. బొట్టు అది చూశాను, ఈ తరం యువకుల్లో చూశాను. బొట్టు పెట్టుకోవాలంటే నామూషి, పంచ కట్టుకోవాలంటే నామూషి. కల్చరల్ డేస్ అని ప్రత్యేకంగా పెట్టుకొని వేసుకుంటారు. అది కూడా వాళ్ళు ఏదో స్టైల్కి ఉంటుంది తప్ప అది నాకు తెలిసి ఈనాటి కాలపు యువకుల్లో, అంటే మీ వయసు ఉన్నటువంటి వాళ్ళల్లో
పంచ కట్టుకోవడం చేతైనటువంటి వాళ్ళు కూడా లేరు అనుకుంటున్నాను. నేను కొంతవరకు ఏకీభవిస్తాను సార్. ఎక్కువ శాతం మంది అయితే లేరు, నేను ఒప్పుకుంటాను. కానీ నేను పంచ కట్టుకున్న తర్వాత చాలా వరకు నేను చూసిన దాంట్లో చాలా వరకు మార్పు వచ్చింది. నమస్కారం నేనైతే షేక్ హ్యాండ్ ఇవ్వను. ఆఫీస్లో అయినా సరే ఎవరికైనా నమస్కారమే పెడతాను. 2 చేతులు జోడించి వాళ్ళు కూడా నమస్కారమే పెడతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు కల్చర్ మీద మీకు ఇంత ఇష్టం ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు ఈనాటి యువకులను చూస్తే వాళ్ళు పబ్బులు, పిజ్జాలు అంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్న తరాన్ని మనం చూస్తున్నాం. అటువంటి వాతావరణంలో మీకు కల్చర్ని మనం పాటించాలి, కల్చర్ని మనం చెప్పాలి అనేటటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగిన విధానం కానీ, మనకి దేవుడి శ్లోకాలు, దాని కీర్తనలు, అర్థాలు తెలుసుకుంటున్నప్పుడు కానీ, మన సనాతన ధర్మం పట్ల చాలా అరే ఇంత గొప్పదా, ఇంత సైన్స్ ఉందా ఇందులో, ఇది పాటిస్తే ఇదా అని మంచిగా చెప్పారు అమ్మమ్మ గారు కానీ, నానమ్మ గారు కానీ, వాళ్ళ నాలెడ్జ్ ఇచ్చారు. సో గౌరవం అక్కడ ఏర్పడింది. అండ్ నేను ఆచరించాలి. నేను రామచంద్రమూర్తిని ఆరాధించే వ్యక్తిని. రామచంద్రమూర్తిలో ఏమిటి ప్రత్యేకం? ఆయన ధర్మాత్ముడు. అంటే తమ్ముడికి రాజ్యం అవసరం అంటే కైకమ్మ తల్లి అడిగితే నాన్న మాట జవదాటకుండా రాజ్యం వదిలేస్తాడు. ఈరోజు నేను రామచంద్రమూర్తికి నమస్కారం పెట్టి దండం పెట్టి రేపటి నాడు నా తమ్ముడి మీద ఏదైనా కోర్టు కేసు వస్తే, ఆస్తి విషయంలో కేసు వేస్తే అర్థం ఏముంది సార్? రామచంద్రమూర్తి ధర్మాన్ని ఆచరించాడు. సో నేను మొట్టమొదట ఆచరించాలి, ఏదైనా సరే ఆచరించాలి. అండ్ మీరన్న పబ్బులు, క్లబ్బులు, అందులో ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఉంటుందేమో. కార్పొరేట్లో ప్రతి 3 నెలలకు 6 నెలలకు పబ్బుకి తీసుకెళ్తారు, ఆఫీస్ వాళ్ళే తీసుకెళ్తారు. నేను ఈ రోజు దాకా 3 సంవత్సరాల నుంచి వర్క్ చేసిన ఏ రోజు వెళ్ళలేదు. అంటే ఐఎమ్ నాట్ కంఫర్ట్ ఇన్ ద జోన్ అని చెప్పా. తప్పప్పులు తర్వాత సంగతి, ఐఎమ్ నాట్ కంఫర్ట్. రైట్, వెరీ గుడ్. చాలా ఇప్పుడు ఒక కల్చర్ పట్ల మీకు ప్రేమ, ఆదరణ ఇవి ఉన్నాయి అని అంటే దేశం పట్ల కూడా ఉంటుంది ఖచ్చితంగా, జనరల్ గా. ఎందుకనంటే ఈ కల్చరు ఈ దేశంలోనే ఉంది కాబట్టి. మరి దేశం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీ పర్స్పెక్టివ్? సార్ దేశం పట్ల అంటే ఇంక అసలు వర్ణనాతీతం, అది మాటలు కూడా. అంటే చిన్నప్పటి నుంచి సార్ నాకు రామచంద్రమూర్తికి, నీకు రామచంద్రమూర్తి ఎక్కువనా దేశం ఎక్కువనా అంటే, నా రామచంద్రమూర్తి ఈ దేశం గొప్పదని చెప్పాడు. జననీ జన్మభూమిస్య స్వర్గాతపి గరీయసి. గుడ్. నేను కన్న తల్లి ఈ భూమి భరతమాత గొప్పది అని. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాష, ఈ 3 నా మొదటి ప్రాధాన్యం. ఈ 3 నేను ఆచరిస్తే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నట్టే ఆల్మోస్ట్. సో నాకు ఈ దేశం పట్ల అంటే సార్ చాలా గొప్ప చరిత్ర ఉన్న దేశం సార్ ఇది. మనకి హిస్టరీ చూసుకున్నా, మోడర్న్ హిస్టరీ చూసుకున్నా, ఏన్షియంట్ హిస్టరీ చూసుకున్నా, టెంపుల్స్ గురించి మీకు చాలా బాగా తెలుసు. టెంపుల్స్ గురించి కానీ, సైంటిఫిక్ ఎనాలిసిస్ కానీ, భగవద్గీత చదివినప్పుడు శ్లోకాలను డీకోడ్ చేసినప్పుడు ఐన్స్టైన్ థియరీ =mc² మీకు కనిపిస్తుంది. అలా చాలా కనిపిస్తాయి సార్. అలాంటి గొప్ప నాలెడ్జ్ని, వారసత్వ సంపదని, పితృవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రమూర్తి పుట్టిన దేశం ఇది. భగవద్గీతని అర్జునుని ద్వారా ప్రపంచానికి చూపించిన శ్రీకృష్ణమూర్తి పుట్టిన దేశం ఇది. అలాంటి వారసత్వ సంపదను కాపాడే బాధ్యత వారసులుగా మన బాధ్యత. సో నేను అది భావిస్తాను. సో దేశం అనేది ఇంకా నాకు గూస్ బంప్స్ వస్తాయి సార్. దేశం అంటే నేను చాలా అదృష్టవంతుడిని నా భారతదేశంలో నేను పుట్టినందుకు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది, మంచి స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అంటే మీ భాష, మీరు అన్నారు కదా మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి. మరి మాతృభాష, మీ మాతృభాష ఏంటి? తెలుగు సార్. తెలుగు. మరి మాతృభాష మీద మీరు ఏం వర్క్ చేశారు? నేను జనరల్ మొత్తం ఇంగ్లీష్ మీడియమే సార్, చదివింది ఇంగ్లీష్ మీడియమే. హవెవర్ నాకు సందులు, సమాసాలు, నుడికారాలు, కందపద్యం, సీసపద్యం అంత ప్రస్ఫుటంగా చెప్పే జ్ఞానము అక్కడున్న సరే విద్యా వ్యవస్థ కానీ అంత లేకుండే. తర్వాత నాకు మాతృభాష మీద చాలా ఇష్టం ఏర్పడింది. జాతీయవాద కవితలు చదివాను, అలాగే శ్రీశ్రీ గారి కవితలు చదివాను, ఆ వచన కవిత్వం చదివాను, అంతకుముందు పద్యాలు, భావాలు అవి చదివాను. సో మన మాతృభాషలో మనం మాట్లాడుతున్నప్పుడైనా సేమ్ సాంస్క్రిట్లో ఎలా ఉందో తెలుగులో కూడా 90% సేమ్ ఉంటుంది అంటారు. సో ఆ ఫీలింగ్ నేను అనుభూతి చెందాను. మాతృభాష అంటే చాలా గొప్పది సార్. ఇంకా అది అంటే తమిళ కవి అప్పయ్య దీక్షితులు 100 గ్రంథాలు రాసిన తమిళ కవి అప్పయ్య దీక్షితులు ఏమన్నారంటే, తెలుగువాడిగా పుట్టడం, తెలుగు మాట్లాడే అదృష్టం 100 జన్మలు ఎత్తినా రాదన్నారు సార్.
సో ఇలాంటివి అనేక అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు ఎన్ని భావయుక్తమైనవి చదివినప్పుడు నాకు అపారమైన గౌరవం, ఇష్టము అండ్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. నేను వర్క్ చేసిందంటే సార్ ప్రత్యేకంగా ఏం వర్క్ చేయలేదు, అలా చదువుకుంటూ వెళ్ళిపోయా నా ఇష్టం. అండ్ అలా అప్పుడప్పుడు తోస్తే చిన్న చిన్న కవితలు ఏదో రాస్తుంటారు. కానీ చాలా సంతోషంగా ఉంది ఇవాళ నీతోటి మాట్లాడటం. ఎందుకంటే అసలు తెలుగుని మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో, తెలుగుని తృణీకరిస్తున్నటువంటి రోజుల్లో తెలుగు సాహిత్యం మీద నేను పనిచేస్తాను, తెలుగు సాహిత్యం అంటే నాకు ఇష్టం అని చెప్పేటటువంటి ఒక యువకుడిని నేను చూస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అండ్ తెలుగు సాహిత్యంలో నీకు ఇష్టమైనటువంటి కవి ఎవరు? చాలా మంది ఉన్నారు సార్. అందులో ముఖ్యంగా శ్రీశ్రీ గారి వచన కవిత్వం అంటే నాకు చాలా ఇష్టము. వెరీ గుడ్. అండ్ మన ముదిగొండ శివప్రసాద్ గారు అంటే ఇంకా నాకు చాలా ఇష్టం సార్. ఆ జాతీయ భావ కవిత్వాలు విన్నప్పుడు వచన కవిత్వంలో నాకు చాలా ఇష్టం. అలా చాలా మంది. ఇంకా నేను సినిమా పాటల్లో తక్కువ చూస్తున్న సమయంలో, సినిమా పాటలు అని అనుకున్న రోజుల్లో, మా నాన్నగారి టైంలో అనుకున్నాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా జీవితం పైన చాలా ఇంపాక్ట్ చేశారు. వేటూరి సుందరమూర్తి గారు, వేటూరి సుందరమూర్తి గారిది వర్డ్ ప్లే చాలా గొప్ప సాహిత్యం ఉంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిలా, ఒక నేను ఆపదలో ఉన్నప్పుడు ఆపద్బాంధవులా చాలాసార్లు నన్ను ఆదుకున్నారు. ఆయన సాహిత్యం నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా రుణగ్రస్తున్నై ఉండాల్సిందంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి. మీకు బాగా ఇష్టమైనటువంటి ఒక అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఒక దీన్ని నాకు చెప్పండి. మీకు నాకంటే మా ప్రేక్షకులకి. ఓకే, అవును. ఒక 2 సందర్భాలు చెప్తాను సార్. నా జీవితంలో ఇంపాక్ట్ అయిందన్నాను కదా. నేను విద్యార్థి పరిషత్లో పనిచేసాను డిగ్రీ రోజుల్లో, 2017 to 2020 టైంలో. అటైతే మీకు బేస్ ఉంది. స్వామి వివేకానంద జాతీయవాద బేస్ మీకు స్కూల్ టైం, ఐ మీన్ కాలేజ్ టైం నుంచి ఉంది. అక్కడే బీజం బలంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను అప్పుడు దేశం గురించి ఏం చేయాలి అన్నప్పుడు కొన్ని ప్రొటెస్ట్లు అవి చేస్తుంటాం. ఈ ఆర్గనైజింగ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు, ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అంత సపోర్ట్ రాకపోతుండే. ఏబీపీ వాళ్ళే ఎంతసేపు చేస్తుండే, కానీ స్టూడెంట్స్ నుంచి ఓసారి వచ్చేది, ఓసారి రాకపోయేది. చాలా నిరాశ నిస్పృహ కోల్పోయిన సందర్భం ఒకటి. ఇంకా నేను మాది ఏది కాలేజ్ సార్, ఇక్కడ ఆంధ్ర విద్యాలయ అని లిబర్టీ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి ఉప్పల్కి వెళ్ళాలి. నేను ఉప్పల్కి 156 బస్ అనుకుంటా. అది ఎక్కి హెడ్సెట్ పెట్టుకుని అలా కూర్చున్నా. నేను ఏమనుకున్నానంటే, ఇంత కష్టపడుతున్నావు, ఇంత చేస్తున్నావు, నేను ఇన్ని చేయాలా అంటే కొందరు వెనకాల మాట్లాడుకున్నారు నా గురించి అదో ఇదో అన్నట్టు సంథింగ్. నాకు అది నచ్చలేదు. ఇంత నిస్వార్థంగా, ఇంత కష్టపడి నా దేశానికి ఏదో చేయాలని నేను చేస్తుంటే నాకు వచ్చిన బిరుదులు ఇవా, తిట్టుకోవడాలా, నాకెందుకు ఇదంతా? నేను చదువుకొని ఉంటే ఇంకా మంచిగా చదువుకొని దాని మీదనే ఫోకస్ చేసి నా పర్సనల్ లైఫ్ చూసుకుంటే అయిపోతుంది కదా అనుకున్నా. అయితే శాస్త్రి గారి పాటలు ఆప్టిమిజం గురించే నేను వింటూ వస్తున్నా. ఒక పాట వచ్చింది రుద్రవీణ మూవీలో. ఆ మూవీలో నేను హెడ్సెట్ పెట్టుకుని అలా ఉన్నాను సార్. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. అందులో నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే నీ బ్రతుకు ఈ సమాజమే నిర్మించింది, రుణం తీర్చే తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, తెప్ప వదిలేస్తావా గట్టు దాటగానే. నాకు అది చూడరా, సమాజం గురించి నువ్వు చూడు అని ఆలోచన. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నువ్వు కూర్చోకు, నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా, నిరంతరం ప్రయత్నం ఉండదా, నిరాశకే నిరాశ పుట్టదా. ఆ పాటలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాంటి ఆప్టిమిస్టిక్ సాంగ్స్. సో మీకు సమయం వచ్చింది కాబట్టి నేను కూడా ఒక చిన్న అంటే మా స్వగ్రామం కావలి, నెల్లూరు జిల్లా కావలి. మాది కమ్యూనిస్ట్ కాలేజీ. అవునా? ఓకే. అండ్ మా ఊళ్ళో సాహిత్యానికి సంబంధించి చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కావలి సాహిత్యానికి ఒక ఆయువు పట్టు. మంచి అద్భుతమైన కవులు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు అండ్ శ్రీరామ్ వెంకట భుజంగరాయ శర్మ గారు, పెద్దాడ రామస్వామి గారు, వీళ్ళందరూ కావల్లో కళలకు నిలయం. కావలి కి రాని కవి లేడు ఆనాటి కాలంలో.
అట్లా శ్రీశ్రీ గారు వచ్చారు ఒకసారి. ఉమ్, శ్రీశ్రీ గారు వచ్చినప్పుడు ఒక ఇంజనీర్ని మాట్లాడమన్నాడు. ఉమ్, అంటే కవిత్వం ఎంత గొప్పది, ఉమ్, కవిత్వం ఎంత ఇది అని చెప్పడానికి మ్మ్. నేను ఇది ఇక్కడ చెప్తున్నాను. ఉమ్, అతను ఆ ఇంజనీర్ అతను ఉమ్, తను ఏదో సమస్యల వల్ల ఉమ్. ఇంకా వద్దు చచ్చిపోదాం అని చెప్పి రైలు పట్టాల మీద వెళ్తూ ఉంటే ఓ, అతనికి పక్కన ఒక రేడియోలో నుంచి అదే అదే అంటే మైక్ లో నుంచి ఉమ్, శ్రీశ్రీ గారి పాట వినిపించిందట. అగాధమౌ జలనిధిలో నాణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తాను నీదరికి రాదు, సాధించి శోధించాలి అది ఏ ధీరగుణం. ఆ పాట విని అతను వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద ఇంజనీర్ అయ్యాడు అతను. వా, అంటే సాహిత్యం మనిషిని ఎంత గొప్పది చేస్తుంది. ఇప్పుడు నీ విషయంలోనూ అదే జరుగుతోంది. ఉమ్, ఇది ఉమ్, ఆ ఒక్క పాట నువ్వు పడ్డటువంటి కష్టాలన్నింటినీ కూడా వీటిల్ని పట్టించుకోకుండా నీదైన గమ్యం వైపు నువ్వు నడుస్తున్నావు. చాలా అభినందనీయం. తర్వాత నువ్వు రాసిన కవిత ఒకటి చెప్పాయా నాకు. అంటే నేను ప్రత్యేకంగా రాయలే కానీ అంటే- సందర్భం బట్టి ఒకసారి మదర్స్ డే ఉదాహరణ చెప్తాను. మదర్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నారు ఒక దగ్గర. నాకేమో ఈ మదర్స్ డేలు ఇవి పెద్దగా నమ్మకం లేదు, చిన్నప్పటి నుంచి పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే తల్లిని గౌరవించే దేశం ఇది, ఆ స్త్రీని గౌరవించే దేశం కదా. అయితే చేస్తుంటే మదర్స్ డే అది అని గొప్పలు చెప్తాను. మరి అట్లా కాదు, స్త్రీని గౌరవించే దేశం, తల్లిని గౌరవించే దేశం. మదర్స్ డే జరుపుకోవడంలో తప్పేంటని మీ ఉద్దేశం? అంటే సార్ నా దృష్టిలో మదర్ అంటే ఎటర్నల్ సోర్స్, ఎటర్నల్ ఎనర్జీ. యూ కెన్ నాట్ రిస్ట్రిక్ట్ ఫర్ టు ఏ డే అనేది. యుఎస్ లో, యూకేలో అక్కడ ఇప్పుడు అదే సార్ కల్చర్ అదే కదా. వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలి తల్లిదండ్రులను కలవడానికి, అలాంటి పరిస్థితి కాబట్టి ఒక రోజు పెట్టుకున్నారు. వాళ్ళని విభేదించాల్సిన అవసరం లేదు, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు ఒక రోజు ప్రేమిస్తారు. మన ఎవరన్నా న్యూక్లియర్ ఫ్యామిలీ మనది అలా ఉండదు కదా సార్. అయితే నాకు మండి నేను ప్రసంగాలు ఇస్తుంటాను. అయితే ఒక ప్రసంగం చేయవా అంటే వీళ్ళు చెప్పుకున్న టైంలోనే నేను రాసుకున్నాను. నాకు ఇది చేసి ఒక 1/2 అవర్ టైంలో నాకు అప్పుడు ఆ కవిత అక్కడ చెప్పాను, మీకు చెప్తాను. ఆ కోకిల గలాన్ని కన్నది అమ్మ, తొలి మధురిమ సారాన్ని విన్నది అమ్మ, కడువ కడలిలో ఉన్నది అమ్మ, కడువ కడలిలో ఉన్నది అమ్మ, ధరణిలో ఉన్నది అమ్మ, ఈ విశ్వకులాన ఉన్నది అమ్మ, ప్రతి స్వర్ణ యుగాన ఉన్నది అమ్మ. అమ్మ ప్రేమ అనంతకాలం, దాన్ని పరిమితించటం అనితర సాధ్యం. ఛత్రపతి వీరత్వానికి దోహదమమ్మ, భగత్ సింగ్ పోరాటానికి బాసిట అమ్మ, డొక్కా సీతమ్మ నిస్వార్థానికి స్ఫూర్తి అమ్మ, నవనాడుల్లో వీణే నాదానికి మూలం అమ్మ. అమ్మ ప్రేమ ఒక రోజుకి పరిమితించటం అనితర సాధ్యం. గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం ఉన్నటువంటి పరిస్థితిని, అంటే మీరు ధర్మాన్ని ఆచరిస్తున్నారు, బాగుంది. అండ్ ధర్మం పట్ల మీకు ఒక అవగాహన ఉంది, అది బాగుంది. సాహిత్యం, కల్చరు ఇది కూడా బాగుంది. కానీ దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు గమనిస్తున్నారా? చదువుతాం సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని గురించి మీ అవగాహన ఏమిటి? అంటే రాష్ట్రం, దేశం, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వీటిలో బేసిక్గా చూస్తుంటాను, నేను అబ్జర్వ్ చేస్తుంటాను, స్టడీ చేస్తుంటాను. అయితే జియో పాలిటిక్స్ ఒకలాగా, జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ అది ఎక్స్టర్నల్ సార్. అసలు అది ఎక్స్ట్రాడినరీ అది. ఎందుకంటే నేను పుట్టి 24 ఏళ్ళు అయింది, కానీ అప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జియో పాలిటిక్స్ ఒకలాగా. స్వతంత్రం వచ్చిందంటారు మనకి? స్వతంత్రం నా దృష్టిలో 1991లో ఒకసారి వచ్చింది. 1991 ఒకటి. అంటే ఒక్క విషయం జాతీయవాదులు విభేదించవచ్చేమో కానీ నాకు, ఎందుకంటే సార్ క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ దేశాన్ని బాగుపరుస్తుందని చాలా బలంగా నమ్మే వ్యక్తి నేను. క్యాపిటలిస్ట్ ఐడియాలజీ, జాతీయవాదంలో క్యాపిటలిస్ట్ ఐడియాలజీ ఉంది. కాకతీయ నాటిల నుంచి వ్యాపారాలు చేస్తున్నారు ఫారెన్ వాళ్ళతో. ఒక కాకతీయులే మనకు మన రామాయణ మహాభారత కాలాల నుంచి వ్యాపారాలు ఉన్నాయి. అండ్ చాణక్యుడు చెప్పినటువంటి ఎకానమీ ఏదైతే ఉందో అది ఎకనామిక్స్, పొలిటికల్ ఎకనామిక్స్. అవును అవును అవును. అయితే 91 ముందు ఎలా ఉండేదంటే, 90 అనుకుంటా, పివి నరసింహారావు గారు ముందు టైంలో ఎలా ఉండేదంటే సార్, ఒక వ్యాపారస్తుడు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే 98.97
98.97% ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు సార్. అసలు ఏ వ్యాపారస్తుడైనా ధైర్యం చేస్తాడా వ్యాపారం పెట్టుకోవడానికి? సార్ ఇప్పుడు ఏదో పెట్టుకున్నారు సార్, వాడు ఏదో వ్యాపారం పెట్టుకున్నాడు, ₹1,00,000 ఆదాయం వచ్చింది, 97,800 కడితే 97,000 చిల్లర డబ్బులు కడితే వాడు వ్యాపారం ఎందుకు చేసుకుంటాడు? వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఐఎమ్ షూర్, నేను చెప్పిన మాట కాదు. అంతకుముందు 98.97 పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు ఆర్థిక సవరణలు చేశారు. అప్పుడు ఏం చేశారంటే, మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మీరు చేసుకోండి, ట్యాక్స్ కూడా 10% 50% కడితే చాలు అనుకున్న టైంలో అప్పుడు భూమి అయ్యాయి. ఈ ఇన్ఫోసిస్ టీసీఎస్ ఎప్పుడో పెట్టారు, అప్పుడు భూమి అయ్యాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ అప్పుడే వచ్చింది. అంటే నేనేమంటా అంటే, స్వదేశీ ఇక్కడ ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు, కాదనట్లేదు, కానీ ఫస్ట్ పీకల దాకా ఉన్నప్పుడు మనం వ్యాపారం ఇచ్చి పుచ్చుకోవాలి. సో అలాంటి కంపెనీలు వచ్చినప్పుడు భూమి అవుతాయి. సో అదొక్క విషయంలో నాకు పివి నరసింహారావు గారు అంటే చాలా గౌరవం. తర్వాత వాజ్పేయి గారు వచ్చినప్పుడు మనం అణుపరీక్షలు చేసాం. సరే, పివి నరసింహారావు గారు అంత గౌరవం కదా, ఆ ఒక్క విషయం పైన గౌరవం. నేను ఇంకొక 2 విషయాలు అడుగుతాను. ఆ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? నేను నిన్ను పరిశీలించడానికి కాదు ఇది. ఇప్పుడు పివి నరసింహారావు గారి సమయంలోనే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 వచ్చింది, అండ్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ శ్రీవారి దయ. ఈ రెండింటి గురించి ఇప్పుడు పివి నరసింహారావు మీద అభిప్రాయాన్ని చెప్పండి నాకు. సార్, నేనే ఒక నాయకుడు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా చాలా అవకతవకలు ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి. అందులో మంచి చేస్తే మంచి అని చెప్తా, చెడు చేస్తే చెడు అని చెప్తా. ఒక వ్యక్తి అంటే పూర్తిగా గౌరవాన్ని నేను చెప్పలే. ఎందుకంటే ఆ మాటకు వస్తే నాకు కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రభుత్వంలో చాలా విషయాల్లో విభేదించవచ్చు. అప్పుడు ఈ ఆర్టీసీ సమ్మె జరుగుతుంది, 50 రోజులు బంద్ పెట్టారు. అసలు ఆ టైంలో ప్రైవేటీకరణ చేస్తున్నందుకు మంచి విషయమే కదా సార్. 6,000 కోట్లు ప్రతి సంవత్సరం నష్టపోతుంది ఆర్టీసీ. మీద నుంచి వీళ్ళందరినీ గవర్నమెంట్లో కలపాలంటే వాళ్ళ జీతాలు, పెన్షన్లు ఎవరిస్తారు సార్? ఎందుకు సార్? గవర్నమెంట్ అంటే ఏంది? వ్యాపారస్తులను ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఫ్రీగా వసతులు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. వ్యాపారస్తుడు అంటే దేవుళ్ళ చూడాలి సార్, వాళ్ళకి గౌరవించాలి, అప్పుడే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదేంటి మీరు అట్లా అంటున్నారు? వ్యాపారస్తుడిని దేవుళ్ళలాగా చూడాలని? వ్యాపారస్తులు దోపిడీదారులు కదా. నరేటివ్ సార్, ఈ సోషలిస్ట్ సో కాల్డ్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఎక్కడుందో సార్, నాకు 3 విషయాలు ఉన్నాయి. అట్లా కాదు, ఈరోజు మీరు లెఫ్టిస్ట్ ఐడియాలజీ అదంతా అంటున్నారు. మరి ఈరోజు కూడా మన రాహుల్ గాంధీ గారు ఆయన ఏ ప్రశ్న వేయండి, ఆయన అడానీ అంటారు. ఏ ప్రశ్న వేయండి, మీరు భోజనం చేశారా? అడానీ. మీరు ఎక్కడికి వెళ్ళారు? అడానీ. మీరు ఎవరిని విభేదిస్తారు? అడానీ. మీరు ఎవరిని మెచ్చుకుంటారు? అడానీ. అడానీ నామజపం చేస్తున్నాడు ప్రతిదానికి. మరి ఈ ఐడియాలజీ గురించి మీ అభిప్రాయం? రాహుల్ గాంధీ గురించి చెప్పాలంటే, ఆ ఐడియాలజీ గురించి చెప్పాలంటే మీకు ఉదాహరణ చెప్తాను సార్. లాస్ట్ టైం మనకు లోక్సభ ఎన్నికలు అయింది కదా, వాళ్ళ మేనిఫెస్టో చదవండి. అందులో ఏముందంటే 30 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పారు. అక్కడ లేదు, ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఉన్నదానికే జీతం ఇవ్వాలంటే చాలా ఎకానమీ మనం దానికి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, అన్నీ ఉంటాయి. ఏం హామీ ఇచ్చారు తెలుసా సార్? 30 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాడు సార్. 1 కోటి మంది. ఇప్పుడు సార్ మీరు వాటి గురించి అట్లా చెప్పకూడదు. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తారు బీజేపీ వస్తే, ఇవన్నీ చెప్పింది వాళ్లే కదా సార్. 84 మీరు మేనిఫెస్టోలో ఉన్నంత మాత్రాన, లేదు సభల్లో మాట్లాడినంత మాత్రాన రాజకీయ నాయకులు చేస్తారనేది తప్పు. అది నమ్ముతున్నారు అంటే అది ప్రజలు తప్పు. అసలు నాయకుడు అనేవాడు ఎలా మోటివేట్ చేయాలి సార్? అలా చేసి తప్పు కదా అది సార్. పుసుక్కున మనకు తెలియదు సార్, రీసెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని ఎవరు అనుకున్నారు? ఇక్కడ మన స్టేట్ లో ఎవరు అనుకోలే. 1.8% ఓట్ షేర్ తో గెలిచాడు. 1.8%. 2,50,000 కోట్లు. కారణం ఏంటంటారు? అంటే జాతీయవాదులు, ఇప్పుడు జాతీయవాదులు నిద్రపోతున్నారనే, లేకపోతే జాతీయవాద పార్టీలలో విభేదాలు ఉన్నాయనే? ఏది మీరు దేన్ని? మీరు రెండు జాతీయవాదులు. ఫస్ట్ థింగ్, జాతీయవాదులు కొంతమంది వాళ్ళ చేతుల్లో ఉంది ఆ పవర్. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకుండా స్వయంగా వాళ్ళ వ్యక్తిగతమైన స్వార్థాలకు ఉపయోగించడం ఒకటి. పేర్లు ఎందుకులేండి కానీ. 2
జాతీయవాదం అంటే ఏంటో క్లారిటీ ఉండాలి సార్. ఫస్ట్ జాతీయవాదం అని చెప్పుకునే కొంతమంది దేన్ని జాతీయవాదం అంటారు సార్? ఫస్ట్ ప్రియారిటీ ఈ దేశం, ఈ ధర్మం నాది, దీని గురించి దీనికి ఏది మంచి అయినా అది చేస్తాను సార్. ట్రంప్ కూడా జాతీయవాదే. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఒక చిన్న ఇది దేశము ధర్మము అంటున్నారు. ధర్మము అని అంటే ఇక్కడ సనాతన ధర్మం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ జాతీయవాదులు కాదంటారా? ఈ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా సార్. అది ఫస్ట్ థింగ్. కొంతమంది మరి అట్లా ఆలోచిస్తారు కాబట్టి అర్థమవుతుంది, అట్లా అనుకుంటారేమో. కానీ వాట్ ఈస్ సనాతన ధర్మ డెఫినేషన్? డీకోడ్ దట్. సనాతన ధర్మ ఆది అంతం లేనిది, సనాతనం కదా. సో అక్కడ మతం లేదు సార్. మీరు ఇప్పుడు ఫలానా దేవుడికి మొక్కాలి, మొక్కపోతే నువ్వు పాపవి, మొక్కపోతే నువ్వు కాఫీర్వి అని చెప్పదు. సో నీకు శివుడు ఇష్టమా, పూజించుకో. రాముడు ఇష్టమా, నాకు రామచంద్రమూర్తి ఆరాధ్య దైవం సార్. నాకు చాలా ప్రాణం. నా పేరు మారుతి, హనుమంతుల వారి పేరు. మా అమ్మమ్మకి శివుడు అంటే ఇష్టం. దానికి ఏముంది? ఎవరికి నువ్వు ఏ దేవునికి అయినా మొక్కకు, అసలు మొక్కకు. తల్లికి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాలు మొక్కు, తండ్రికి గౌరవించు. మాతృదేవోభవ పితృదేవోభవ. రామదేవోభవ కృష్ణదేవోభవ అని లేదు. మాతృదేవోభవ పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, జ్ఞానం ఇచ్చేవాడు, అతిథి దేవోభవ. శరణని నీ ఇంటికి వచ్చిన వాడినే విష్ణుమూర్తి చూసుకో ఆయనలో అన్నది. ఇక్కడ రిలీజన్ లేదు, ఇక్కడ ఇండివిజువాలిటీ ఉంది, నీ ఇష్టం ఉంది. సో ఈ ఇండివిజువాలిటీ పైగా మన కల్చర్లో పూర్వంలో ఉన్న నాలెడ్జ్, మెటలర్జీ, ఆస్ట్రానమీ, ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ ఎన్నో ఉన్నాయి. ఆర్యభట్టుడు అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అది నువ్వు పునిపుచ్చుకుంటే ఏమవుతుందంటే దాన్ని డీకోడ్ చేసి ఏంటంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ నీకు యాక్సెస్ దొరుకుతుంది. సో యాక్సెస్ దొరుకుతుంది కాబట్టి నేను అదన్న జీవన విధానం క్రమశిక్షణ గురించి మాత్రమే. గుడికెళ్ళు వచ్చాయి క్రమశిక్షణ, అదే సర్వం అయిపోదు. క్లియర్గా ఉంది సార్. మూఢనమ్మకాలు ప్రతి దగ్గర ఉన్నాయి, ఇక్కడ వ్యాపించే ఉంటాయి. అది వేరే విషయం. ఇది ఆ దేవుడికి మొక్కుంటే అది అయిపోతుంది, ఏం ఉండదాడ, నీ కష్టం. కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదా వచ్చా. ఎక్కడైనా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకోమన్నారు తప్ప ఇంకోటి లేదు. సో ఇది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉంటే ముస్లిం అయినా పూజించవచ్చు. ఇక్కడ నువ్వు అల్లాని పూజించుకో. అలాగే పూజించడం అంటే ఇంకా వాళ్ళ దాంట్లో ఇలా ఉంటుందో తెలియదు. కానీ ఈ దేశం నాది. స్వామి వివేకానంద కానీ, రామకృష్ణ పరమహంస. సార్ అబ్దుల్ కలాం ఎవరు సార్? అబ్దుల్ కలాం ఎవరు? జాతీయవాది కాదా? అబ్దుల్ కలాం మించిన జాతీయవాది ఎవరైనా ఉన్నారు సార్? అంటే చాలా మంది ఉండొచ్చు ఆ కాంటెంపరీ లిస్ట్లో, ఇతర మతస్థులు అయినా అయి ఉండొచ్చు. కానీ జాతీయవాదం అంటే ఇది నా దేశం అని నమ్మి దేశానికి ఏదైనా ఇది నా దేశం అని నమ్మేటటువంటి వాళ్ళు అటు ముస్లింల్లోనూ ఉన్నారు, ఇటు హిందువుల్లోనూ ఉన్నారు. కానీ ఈ దేశం పట్ల విషాన్ని కక్కేటటువంటి వాళ్ళు హిందువుల్లోనూ ఉన్నారు, ముస్లింల్లోనూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? సార్ తప్పు చేసేవారైనా తప్పే. దేశం ఫస్ట్ ప్రియారిటీ. రీసెంట్గా నా వాట్సాప్ స్టేటస్లో మీరు చూసుంటారు, చాలా వరకు ట్రంప్కి సపోర్ట్ చేశారు. ట్రంపే రావాలి. ఎందుకు? ఐడియాలజీ. ఆ దేశం ఇంపార్టెన్సే చూస్తారు. ఈ ఉక్రెయిన్ రష్యా వార్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వరు, ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళ దేశం ఫస్ట్ ప్రియారిటీ. ఆ పెత్తనం చేసి వాళ్ళ దేశానికి నష్టం చేయాలని అనుకోవట్లేదు. ఇంకోటి ఉన్నది డెమోక్రటిక్ పార్టీ. మీరు డీకోడ్ చేయండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లో ఆ డెమోక్రటిక్ పార్టీ అక్కడ. ఇక్కడ బీజేపీ. అక్కడ డెమోక్రటిక్స్ గెలిపించారు కదా పోయినసారి. అంటే వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళందరినీ మనం దేశద్రోహులుగా చూడొచ్చా? దేశద్రోహులు అని కాదు, విచక్షణ లేకుండా, అంటే నాలెడ్జ్ లేకుండా వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందరూ ఆ లెవెల్లో. సార్ మీకు చెప్పాలంటే లెఫ్ట్ 5% ఉంటుంది, రైట్ 10% ఉంటుంది, ఇంకో 5 న్యూట్రల్ అంటారు. ఇంకా వేరే వాళ్ళకి అసలు ఏంటో తెలియదు. వాళ్ళు తెలియదు 80%. ఇది ఇక్కడ కాదు, యుఎస్లో అయినా అది ఉంది, ఇక్కడైనా అది ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఆ శరణార్థులకి ఇచ్చి 1,50,00,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు మాకు ప్రత్యేక హక్కులు కావాలి, షరియా చట్టాలు కావాలని యూకేలో అక్కడ ఇంకా వేరే వాళ్ళ ప్రయత్నాల్లో ఇక్కడ అడుగుతున్నారు. ఇప్పుడు నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళు పెద్ద లిస్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళకి పెద్ద ఇదే లోపలికి మన వాళ్ళు పెట్టారు, అది వేరే విషయం. మరి అటువంటి డిమాండ్స్ ఇప్పుడు ఈ దేశం విడిపోయింది ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్. కానీ ఇక్కడ వక్ఫ్ బోర్డు పరిస్థితి చూస్తే అది మీరు వాళ్ళు ఎక్కడ ఏలు పెడితే
రేపు మీ ఇంటికి మా ఇంటికి కూడా రావచ్చు, ఇది మా ఆస్తులు అని. మరి అటువంటి చట్టాలని వాళ్ళకి అనుగ్రహించిన వాళ్ళని గెలిపించడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మీకు మహారాష్ట్ర ఎన్నికలనే తీసుకుంటే జస్ట్ సమ్ 3% ఓటు తేడాతోనే గెలిచారు. ఇది ఇన్ని అంటే చాలా తక్కువ మంది జాతీయవాదులు ఉన్నట్టుగా మనం భావించాలనా? అవును. ఆ వేసిన వాళ్ళల్లో కూడా జాతీయ భావం పూర్తిగా క్లారిటీ ఉన్న వాళ్ళు ఏకుండొచ్చు. అంటే వాళ్ళకి వేరే ఫ్యాక్టర్ నచ్చొచ్చు, డెవలప్మెంట్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటుంది, వీళ్ళు క్యాపిటలిస్ట్ ఐడియాలజీ, వాళ్ళైతే ఫ్రీ బీసీ ఇస్తారు, అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వేయచ్చు. జాతీయ భావాలు చాలా తక్కువ మంది ఉన్నారు సార్. ప్రభావితము ఈ లెఫ్ట్ ఈకో సిస్టమ్ చేసినంత జాతీయవాదాలు చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటారు? క్లారిటీ. మనము చేసే పనిలో సార్ నేనే ఉన్నాను, పుస్తకాలు చదువుతాను, రైటిస్ట్ ఐడియాలజీ ఉన్న అందరూ లెఫ్టిస్ట్ ఐడియాలజీ మీరు చూడండి, వాళ్ళు చాలామంది కార్ల్ మార్క్స్ అంటే క్లారిటీ ఉంటుంది. రష్యన్ రెవల్యూషన్, స్టాలిన్ రెవల్యూషన్, చెగువీరా ఏం చేశాడు, వాళ్ళ హిస్టరీ, గెరిల్లా వారు ఎలా చేసి చెప్తాడు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి అడగండి, తాంతియా తోపే గురించి అడగండి, పురుషోత్తమ్ మహారాజ్ గురించి అడగండి, ఎవరు తెలుసు సార్? తెలియదు. అంటే పుస్తకాలలో నేనే సార్ 9వ తరగతిలో ఇప్పుడు జాతీయవాదిని అని చెప్పుకుంటున్నా నేనే 9వ తరగతిలో రష్యన్ రెవల్యూషన్, లెనిన్, స్టాలిన్ వీళ్ళ గురించి చదువుకున్నా సోషల్లో. అరే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు వారు పోరాడారా? చెగువీరా హీరోలాగా కనిపించాడు. నేను ఉన్నమాట చెప్తున్నా. ఏ స్థాయి దాకా వెళ్ళాను సార్, 2 సంవత్సరాలు నేను నాస్తికుల్లో ఉన్నా. నాస్తికత్వం అంటే మంచి నాస్తికత్వం కాదు. మా అమ్మగారు మా ఇంట్లో పూజలు చాలా ఎక్కువ చేస్తారు. హారతి ఇవ్వడానికి ఇలా వచ్చింది. నేను హారతి తీసుకోనని చెప్పేసా. మా అమ్మ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది. నాకు మళ్ళీ ఆలోచించా, ఎందుకు ఇంత ఏదో తప్పుగా చేస్తున్నాను అంటే, మళ్ళీ స్వామి వివేకానంద పుస్తకాలు చదవాలి, మళ్ళీ నేను నా దేశం గురించి తెలుసుకోవాలని మళ్ళీ రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇది జాతీయవాదం అని తెలిసింది. సో వాళ్ళకున్నంత క్లారిటీ మన దేశంలో చరిత్ర పట్ల, మన దేశ సంస్కృతి పట్ల తెలియదు, చాలామందికి తెలియదు. చెప్పేటోళ్ళు కూడా ఉన్నా కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఇది వినడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు నా భావన. బాగుంది. ఇప్పుడు మా మేము చదువుకునేటప్పుడు అనుకునేవాళ్ళం అనమాట, 25 సంవత్సరాల వరకు వాడికి కమ్యూనిజం నచ్చకపోతే వాడు నపుంసకుడు, 25 సంవత్సరాల తర్వాత వాడికి కమ్యూనిజం నచ్చితే నపుంసకుడు. విన్నాను. సో అఫ్ కోర్స్ అసలు కమ్యూనిజం ఎప్పుడు నచ్చినా వాళ్ళు నపుంసకుడే అని నా అభిప్రాయం. రైట్. ఇప్పుడున్న పరిస్థితిని నాకు తెలిసినంత వరకు హిందువులలో, అంటే నేను తిరుగుతూ ఉంటాను, దేశం అంతా తిరుగుతుంటాను, తాము హిందువులం అనే సంగతి తెలియనటువంటి వాళ్ళే ఎక్కువ శాతం అనుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు దీన్ని గమనించారా? అంటే ఇందాక అన్నట్టు ఇన్సెక్యూరిటీ ఉంది సార్. అంటే ఇన్సెక్యూరిటీ వేరు. ఇప్పుడు మీరెవరు అంటే నేను క్షత్రియ అంటాడు, నేను యాదవ అంటాడు, నేను ఇంకోటి అంటాడు. కానీ తను హిందువుని అనే సంగతి అసలు వాడికి తెలియనటువంటి వాళ్ళు తిరుగుతూనే అందరూ ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. వాళ్ళే మెజారిటీలో వాళ్ళు మెజారిటీ, మనం మైనారిటీ దేశంలో. ఎందుకంటే సార్ ఫస్ట్ మాతృమూర్తి అంటే గౌరవం, తల్లి అంటే ఇది, భరతమాత అంటే గౌరవం. ఫస్ట్ థింగ్ భరతమాత కాన్సెప్ట్ తెలియాలి సార్. నేను నా ఛానల్ మొదలెట్టిందే దాంతో. విష్ణు పురాణంలో ఉంటుంది 3వ అంకం 4వ శ్లోకం 1వ శ్లోకంలో, ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రస్యైవ దక్షిణం వర్షం తద భారతం నామ భారతి యత్ర సంతతే. సముద్రానికి ఉత్తరాన, హిమాలయాలకి దక్షిణాన ఉన్న భూభాగం పేరు భారత్ అంటారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ భరతమాత పిల్లలు. ఇది నేను లేదంటే ఇప్పుడున్న రైట్ వింగ్ వీళ్ళు క్రియేట్ చేసింది కాదు, అవతల వాళ్ళు అంటారు కదా, అందుకంటున్నా. విష్ణు పురాణంలో ఉంది. సో భరతమాత సంతతి, భరతమాత వాల్యూ తెలియాలి సార్. భరతమాత అంటే ఏమిటి, వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్, మనం ఎందుకు గౌరవించాలి, మాతృత్వం, మనం ఎందుకు స్త్రీని సార్ లేడీస్ ఫస్ట్ అని ఫిలాసఫీ. అదేంటి మీరు ఇట్లా అంటున్నారు? మీరు భారతదేశంలో స్త్రీలు అణగదొక్కపడ్డారు, స్త్రీకి విద్య లేదు, స్త్రీకి స్వాతంత్రం లేదు, ఇవన్నీ మనం విన్నాం కదా సార్. మీరే నాతో పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడిన టైంలో మాట్లాడారు. కైకమ్మ తల్లి ఎప్పుడు పుట్టింది సార్? కైకమ్మ తల్లి ఎప్పుడు పుట్టింది? కైకమ్మ తల్లి మన రామాయణం కాలం కదా. సరే, కలియుగంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎప్పుడు పుట్టింది? 150 సంవత్సరాలు.
కదా, 150 సంవత్సరాల క్రితం వరల్డ్లో హిస్టరీలో 200 సంవత్సరాలు 250 సంవత్సరాల్లో హిస్టరీలో, మొత్తం వరల్డ్ హిస్టరీలో ఒక్క స్త్రీని, వీరకాంతని చూపించండి సార్. ఒక్క స్త్రీని, వీరకాంతని చూపించండి. క్లియోపాట్రా సార్. ఇప్పుడు గ్రీక్ క్లియోపాట్రా, గ్రీక్, అవును, ఓకే. గ్రీక్ నాగరికత కొంచెం పెద్దది. గ్రీకు, చైనా నాగరికత కూడా 5000 సంవత్సరాలు. సరే, ఇంకొంచెం బ్యాక్ వెళ్ళండి. 11th సెంచరీలో కాకతీయ నాటి కాలంలో కొంతమంది రాణులు. సార్ అసలు మీరు హైరార్కీ చూడండి, రాజమాత అంటారు. రాజమాత రీసెంట్గా వచ్చిన బాహుబలి మూవీలో కూడా అందులో మీరు చూస్తే రామాయణ మహాభారతాలే తీశారు. మాతృమూర్తి, మాతృదేవో భవ తర్వాత పితృదేవో భవ ఉంది. ముందే ఉంది సార్ మాతృదేవో భవ, లేడీస్ ఫస్ట్. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి సార్? మాతృదేవో భవ అనేది ఎక్కడుంది? యత్యనారంతు పూజంతే క్రమంతే తత్ర దేవత ఎక్కడుంది? వీళ్ళు విభేదించే మనధర్మ శాస్త్రంలో ఉంది. ఫస్ట్ అది చదవాలి. మనధర్మ శాస్త్రం అని తిరుగుతుంటారు కదా, అందులోనే లేడీస్కి ప్రియారిటీ ఉంది సార్. ఇప్పుడే చూస్తాం, ఇంట్లో కొడుకుంటాడు, కూతురు ఉంటారు సార్. గబక్కున ఏమన్నా మాట అంటే అక్కని తప్పను కాల్మొక్కు అంటారు సార్. తల్లికి, చెల్లికి, అక్కకి మాతృత్వ భావనతో చాలా గొప్పగా చూసిన దేశం ఇది. ఏ రోజు అట్లీస్ట్ సమానంగా కూడా చూడలే, చాలా గొప్పగానే చూసింది. కాకపోతే ఏమైతే సార్, కొన్ని సంవత్సరాలు ఈ మొఘల్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు స్త్రీని కాపాడుకునే ప్రయత్నంలో కానీ, దాచిపెట్టే ప్రయత్నంలో కానీ ఇంటికి పరిమితం చేశారు. ఇప్పుడున్న నార్త్లో ఇలా వేసుకుంటారు నెత్తి మీద. మన సంస్కృతి కాదు. మన సంస్కృతి ఎప్పుడు ముఖం కనిపించకుండా అలా లేదు. నేను కనుక్కున్నాను, పెద్ద వేద పండితులతో మాట్లాడి కనుక్కున్నాను. అలా లేదు బాబా అని చెప్పారు. సో ఇప్పుడు అది ట్రెడిషన్ అనుకుంటున్నారు, మన ట్రెడిషన్ అనుకుంటున్నారు. సో అలా చాలా వరకు అలా పరిమితం చేసిన టైంలో ఈ 1000 years హిస్టరీ తీసుకుంటే మీకు అలానే ఉంటుంది. ఆ 1000 years బిఫోర్ హిస్టరీ తీసుకోండి, మీకు అలా ఉంటుంది. అండ్ చాలా వీరకాంతులు ఉన్నారు సార్ మన దేశంలో. సార్ గౌతమిపుత్ర శాతవాహన వంశం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 1st century, ఐ థింక్ సో. 1st century, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ మీ. గౌతమిపుత్ర శాతకర్ణి పేరేం పెట్టుకున్నాడు? గౌతమిపుత్రుడు. ఆమె చేసిన మోటివేషన్కి, జిజియాబాయి మోటివేషన్ వల్లనే శివాజీ మహారాజ్, ఇందాక చెప్పిన కవిత్వలో అదే ఉంది. భగత్ సింగ్ వాళ్ళ తల్లి ప్రేరేపిస్తేనే అలా అయ్యాడు. డొక్కా సీతమ్మ తల్లి, స్వామి వివేకానంద. ఎంతమంది సార్? ఎవరైనా నా చేతిలో కత్తున్నంత వరకు నీకు ఒక విషయం చెప్తాను నేను. ఎవరైనా సరే మనకు ఒక మంచి ఒక గెలుపొందినటువంటి మనిషి వెనుక ఒక స్త్రీ నవ్వుతూ నిలబడి ఉంటుంది అని. సో భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కానీ పురుషుడు గెలవాలి అని అంటే ఇది మనం చెప్పుకునేటటువంటి విషయం. ఈ ఫిలాసఫీ మన దేశంలో పుట్టింది. మరి నిన్నటిదాకా నా స్త్రీ స్వాతంత్ర్యమర్హసి అని నువ్వు చెప్పినటువంటి మనుధర్మ శాస్త్రం చెప్తుందని చెప్తున్నారు కదా, దీనికే సమాధానం చెప్తావు? నా స్త్రీ స్వాతంత్ర్యమర్హసి, స్త్రీకి స్వాతంత్ర్యం లేదు సార్. మనుధర్మ శాస్త్రంలో అది లేదు. ఐ ఛాలెంజ్, మనుధర్మ శాస్త్రంలో అది లేదు. ఎందుకు లేదో మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. మనుధర్మ శాస్త్రంలో పేరులోనే మను ఉంది. మనువు రాసింది కదా, ఎన్ని రాశాడు సార్? 1200 శ్లోకాలు. సో తర్వాత నారదుడు దాన్ని డీకోడ్ చేసి కొన్ని శ్లోకాలు రాశాడు. ఇది మార్క్స్ మిల్లర్ అన్నట్టు ఆయన ఎంటర్ అయినప్పుడు ఈ సినారియో మొత్తం అటు సైడ్ అయిపోయింది సార్. ఇక్కడ వేద పండితులను కలిసి తెలుసుకొని పూర్తి అవగాహన తెచ్చుకొని రాస్తేనేమో వేరు. రష్యాలో కూడా ఉంది రాసిరు అనుకుంటా. సో వాళ్ళని తెలుసుకొని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళ సంస్కృతి గొప్పదని చెప్పే ప్రక్రియలో ఎంటర్ అయ్యి వీళ్ళతో శ్లోకాలు డీకోడ్ చేయించి పెట్టారు. సార్ మీరే అన్నారు పోయినసారి, వేదాలను బేస్ చేసుకునే మనుధర్మ శాస్త్రం ఉంటుంది. ఇది వేదాలతో దీనికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు అది ఎలా అవుతుంది? A+B² ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో చేసే సొల్యూషన్ వచ్చినప్పుడు నువ్వు A² + B² + 2AB చేయాలి. A+B² అని చెప్పి A² + A² + B² + B² అంటే ఎలా అవుద్ది ఫార్ములా? సార్ స్పష్టంగా శబ్దం ఉంది, శబ్దం ఆధారం ఉంది. ఎందుకంటే ఒక శ్లోకం ఊరికి అలా రాసేయరు. సౌండ్ కన్సిస్ట్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఆర్ కైనెటిక్ ఎనర్జీ. ఏదైనా సరే సార్, రావణాసుడు రాసిన శివతాండవ స్తోత్రమైన తీసుకోండి సార్. జటా కటాహ సంభ్రమం భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ 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 జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరి రతి ప్రతిక్షణం మమ.
సౌండ్ ఉంది, సౌండ్ లో నాదం ఉంది, ఊరికే లేదు. నాదం అంటే ట్యూన్ అంటారు, నాదం అంటే ట్యూన్ కాదు. ఇంగ్లీష్ లో వర్డ్ లేదు, నువ్వు పుట్టించు కావాలంటే. నీకు భాషా పరిమితి, క్లాసికల్ ఇంగ్లీష్ నేర్చుకుంటే నేను పుట్టించు పదం. నాదం అంటే ఇంగ్లీష్ లో పదం లేదు ఈరోజు. సో ధర్మం అంటే కూడా లేదు కదా. ధర్మం అంటే వీళ్ళు రిలీజన్ అంటారు. ఈ ధర్మం అనేది అవతల కూడా వాడుతున్నారు. ఇప్పుడు డిక్షనరీస్ లో ధర్మ అని వాడుతున్నారు. ధర్మ అనే దానికి లేదు, కర్మ అనే దానికి లేదు. ఇంగ్లీష్ వర్డ్ ధర్మ అండ్ కర్మ రెండింటికి లేదు. రెండు అయ్యే వాడుతున్నారు. అండ్ ఆత్మ కూడా లేదు. అవునా? ఆత్మ ఓకే, నేను ఎనర్జీ అంటాను. ఆత్మ అనే దానికి ఎగ్జాక్ట్లీ. సో ఇది వాళ్ళు సోల్ అంటున్నారు. సోల్ ఈజ్ నాట్ ఆత్మ. సోల్ అదే సోల్ పదం ఏడు నుంచి వచ్చింది సార్? సోల్ బైబిల్లో ఉంటది. బైబిల్లో సోల్ అంటే అర్థం ఏంటి? ఆత్మ అంటే ఇక్కడ మనం ఎనర్జీ అంటున్నాం. ఒక జన్మ ఒక జీవి నుంచి ఇంకో జీవికి వెళ్తున్నాం అంటున్నాం. ఈజ్వల్ MC స్క్వేర్ ఒక వీడియోనే చేసే దాని మీద. ఈజ్వల్ MC స్క్వేర్ నైనం చిందతి శస్త్రాన్ని నైనం చిందతి పావకః నచైనం క్లేదా యత్వపో నశోచయతి మారుతః. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఐన్స్టీన్ థియరీ ఇది ఒకటే. సో మనం క్లియర్గా చెప్తున్నాం, ఈ జీవి వదిలేస్తే ఇంకో జీవికి వెళ్తారు. ఇది కేవలం ఒక బట్టల లాంటిదే మన శరీరం. ఇంకో జీవికి వెళ్ళిపోతాడు. అది నిరంతరమైన ప్రక్రియ. అది ఫార్ములాతో డీకోడ్ చేస్తే నీకు అనాలిసిస్ ఉంది, లాజికల్ అనాలిసిస్ ఉంది, అక్కడ ఇంకో సైంటిఫికల్ అనాలిసిస్ ఉంది. ఇంకేంటి ప్రూఫ్? సోల్ అంటే అర్థం ఏంటి బైబిల్లో? ఏంటి బైబిల్లో? అలా అడిగితే ఏం చెప్తారు? రిప్ అంటారు. రిప్ రెస్ట్ ఇన్ పీస్. పీస్ ఏంటి సార్? పీస్ ఏంటి? పీస్ అంటే ముక్క అని. అది నాకు ఇంకా చాలా విషయాల్లో విభేదించింది. ఇక్కడ మనకి కాష్టం చేస్తారు. కాష్టం చేసి చనిపోతే అస్థికలు తీసుకొని గంగమ్మ తల్లిలో కలుపుతారు. సైంటిఫిక్ రీజన్ ఉంది. బొంద పెడుతుంటారు. మధ్యలో కల్ప్రిట్ అయింది. నాకు ఖచ్చితంగా డౌట్. ఇది నేను గ్యారంటీగా చెప్పలేను. బొంద పెట్టే సంవత్సరం మనది కాదు. పెడుతున్నారు అంటే 500-600 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. అంతకుముందు ఉండకపోవచ్చు. కష్టమే చేయాలి. అలా చాలా మారాయి. మనకి తెలియకుండా మనదే అనుకుంటున్నాం. ఇప్పుడు ఇలా పైన స్త్రీలు ఇలా పైన వేసుకోవడం, చీర ఇలా పైన వేసుకోవడం కానీ, ఈ బొంద పెట్టడం కానీ. సార్ వేదాలలో అల్లా గురించి ప్రస్తావన ఉందంట. జాకిర్ నాయక్ ప్రసంగంలో చెప్తున్నాడు. మహానుభావుడు ఆయన ఋగ్వేదం వేద పండితుడు. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టిన వేదాల్లో 1400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పేరు. శ్లోకం చదివాడు సార్ ఆయన. శ్లోకం ఉంది, ఆయన బుక్ తీసి చూపించాడు శ్లోకం. ఒక వేద పండితుడు, ఋగ్వేదం వేద పండితుడు చాలా చాలా అద్భుతంగా చెప్పాడు. 11th సెంచరీ మా గజని వచ్చిన తర్వాత కొంత బ్రాహ్మణులను బెదిరించి చేయించి స్త్రీలను అత్యాచారం చేస్తా అని చెప్పి దానికి మార్పిచ్చి రాయిచ్చారు. మా బ్రాహ్మణులే రాసింది. నేను అందుకే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు అంట. సో అది చావనైనా చావాలి. మీరు మొన్న అన్నారు ఈ పడుపు కూడా తినే దానికన్నా హాళికులకు సత్కవులు హాళికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్ధాళికులైననేమి, నిజదార సుతోదర పోషణార్థం. అది సో మార్చి ఇలా రాసి దాన్ని ఈ రోజు వీళ్ళు హైలైట్ చేస్తారు. ఈ రోజు హైలైట్ చేయడానికి ఆ రోజు నుంచి సార్ టెంపుల్స్ ని డిస్మాంటిల్ చేశారు, కల్చర్ ని డిస్మాంటిల్ చేశారు, లాంగ్వేజ్ ని డిస్మాంటిల్ చేశారు. చైనా నాగరికత 5000 సంవత్సరాలు సార్. ఆ బ్లడీ రెడ్ బుక్ నేను వాడతా ఏమనుకోండి. బ్లడీ రెడ్ బుక్ వల్ల, కమ్యూనిస్ట్ ఐడియాలజీ వల్ల వాళ్ళ నాగరికత చచ్చిపోయింది. 1,50,00,000 మంది. చాలా తప్పు చెప్పారు. ఏం చెప్పాను సార్? చెప్పండి. చైనా నాగరికత 5,000 సంవత్సరాలు కాదు, దానికంటే వెనక నుంచి. దానికంటే వెనక నుంచి చాలా వెనక. చాలా వెనక. మనకి చీనాంబరాలు అనే పేరు విన్నారా? లేదు సార్. చీనాంబరాలు అంటే చీని పట్టు బట్టల్ని చీనాంబరాలు. ఆ చీనాంబరాలు, చీని అంటే చైనా. చైనా నుంచి బట్టలు వచ్చాయి. బట్టలకు ప్రసిద్ధి చైనా. చైనాకి ద ఓల్డెస్ట్ కల్చర్. మీరు అన్నట్టు భారతదేశం ఎర్ర పుస్తకం దాన్ని నాశనం చేసింది. దట్స్ ఎ డిఫరెంట్ ఇది. బట్ చైనా ఈజ్ హ్యావింగ్ ద ఓల్డెస్ట్ కల్చర్. ఆల్మోస్ట్ అంటే ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇండియన్ కల్చర్, బట్ ఆల్మోస్ట్ మన ఇండియన్ కల్చర్ తోటి సమానమైన కల్చర్ అక్కడ ఉండేది. మీకు ఇంకో గమ్మత్తు విషయం అని చెప్పాలి సార్. చైనా కమ్యూనిస్ట్ దేశం కదా, ఎలక్షన్లు లేవు కదా, ప్రజాస్వామ్య దేశం కాదు కదా. చైనా 1978లోనే దాన్ని పందా మార్చుకొని, సరే ఎలక్షన్లు పెట్టలేదేమో, మానవ హక్కులు ఉల్లంఘించారేమో కానీ, సప్రెస్ చేశారేమో కానీ, క్యాపిటలిస్ట్ ఐడియాలజీ ఫాలో అయింది 1978లో. నో మోర్ కమ్యూనిస్ట్ కంట్రీ. The only communism they are using to control the people, that's all. And మీకు బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం అని ఒక పుస్తకం ఉంది.
తెలుసా మీకు, విన్నారా? ఎక్స్ కమ్యూనిస్టులు అంటే కమ్యూనిజం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కమ్యూనిజం గురించి రాసినటువంటి విషయం ఏందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది ప్రజల్ని కమ్యూనిస్టులు చంపారు. ఇన్ ఓన్లీ చైనా మావ్ సేటు 6.5 కోట్ల మంది చైనీయుల్ని చంపాడు. సో ఇట్స్ ఏ బోగస్ థియరీ. దట్స్ ఇప్పుడు అది యాక్చువల్ గా వచ్చింది మన జర్మన్ ఫిలాసఫర్ కార్ల్ మార్క్స్. ఎవరు? హూ ఈజ్ కార్ల్ మార్క్స్? హీ వాజ్ అ క్రిస్టియన్. అవునా కదా? క్రిస్టియానిటీని ఇది చేస్తూ ఈ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ టు ఇండియా, బట్ తను చేసినటువంటి కొన్ని వీటి వల్ల అది ఇండియాకు అప్లై అయింది అంతే తప్ప యాక్చువల్గా ఇండియన్ ఫిలాసఫీకి కానీ ఇండియన్ కల్చర్కి కానీ ఇండియన్ సిస్టమ్కి కానీ అస్సలు ఫిట్ కాని ఇది కమ్యూనిజం. అందుకే ఇక్కడ మీకు కమ్యూనిజం ఎప్పుడు సార్ మీరు మొన్న అన్నారు ఇక్కడ స్థిరపడలేదు కమ్యూనిజం అని. సార్ ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కానీ నేనంట ఉన్నంత బలంగా ఏది లేదు మన దేశంలో. ఎలా అడగండి సార్. చైనా మార్చుకుంది 78లో, మనం క్యాపిటలిస్ట్ ఐడియాలజీ వచ్చింది 91లో ఆర్థిక సవరణలు తీసిన తర్వాత. ఇప్పుడు కూడా ప్రజలు ఆదాని అంబాలు రౌడీలు వాళ్ళేంది దోపిడీదారులు అనుకుంటున్నారు. సార్ రతన్ టాటా గారు వాళ్ళ నాన్నగారు జేఆర్డి టాటా నుంచి ఎయిర్ ఇండియా లాక్కుంది ప్రభుత్వం. ఈ బ్లడీ నాకు టెర్రరిస్టుల కన్నా కోపం ఎవరైతే ఉన్నారో బాధ అనిపించి ఆవేదనతో చెప్తున్నా సార్, వ్యక్తిగత ఇది కాదు కానీ దీస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇస్ మోర్ డేంజరస్ దాన్ టెర్రరిజం ఇన్ అవర్ కంట్రీ. ఎంత అంటే సార్ అసలు బ్రెయిన్లలో ఉచిత పథకాలు ఇచ్చేవాడు వదులుకుంది చైనా వదులుకుంది, కానీ ఇంకా ఇండియాలో ఉండేటటువంటి కమ్యూనిస్టులు మాత్రం దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు. సార్ నేను ఏబీపీలో పనిచేసిన ఎమోషన్ తెలుసు సార్. జాతీయ జెండా ఎగరవేయడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1984లో జాతీయ జెండా ఎగరడానికి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో భయపడుతుండే ఒక్కొక్కరు. నల్ల జెండా ఎగిరేసి బూటక ప్రభుత్వం అని గన్స్ అన్ని తెచ్చుకొని లోపల పెడితే సామత్ జగన్మోహన్ రెడ్డి ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేద్దామని 4 ప్రొఫెసర్లతో స్టూడెంట్స్తో ఎగరవేసి భారత్ మాతాకి జై అని వందే మాత్రం పాడిన దుస్థితికి జనవరి 26లో కోర్టులో కేసు వేసి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి సాక్ష్యం చెప్పి వస్తుంటే ఎన్ని కత్తిపోట్లతో చంపారు సార్ కమ్యూనిస్టులు. జితేందర్ రెడ్డి 73 బుల్లెట్లు శరీరంలో దిగేశారు. మేరెడ్డి చంద్రారెడ్డి ఓయూలో ఇలా 40 మంది వాళ్ళ మీద డాక్యుమెంటరీ తీస్తున్నారు. 40 మంది జాతీయవాదులు ఎంత 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 చంపారు సార్. ఎంత ఐడియాలజీని జవాన్లను ఎంతమంది చంపారు. ఈ కమ్యూనిస్ట్ మావోయిస్ట్ ఐడియాలజీతో నక్సల్ బరీ అని ఉద్యమం చేసి దాని తర్వాత వాళ్ళు పెట్టిన ఒకటైతే కక్షలు సాధించుకోవడానికి ఎంతమంది జాతీయవాదులను చంపారు. ఒక విషయం అర్థం చేసుకోవట్లేదు మారుతి గారు, మీరు కమ్యూనిజానికి అండ్ క్రిస్టియానిటీ అండ్ ముస్లిం పేదతనం అనేది దేశంలో ఉంటేనే ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. పేదతనం నుంచి దేశం బయటకు వస్తే ఇవి ఏవి ఉండవు. మీరు బాగా స్టడీ చేస్తే మీకు అర్థం అవుతుంది ఆ ఫిలాసఫీస్ అయ్యి. ఇక్కడ నీ ఇండియన్ ఫిలాసఫీ ఈక్వల్ ఫిలాసఫీ. ఎందుకు ఇక్కడ ఎవరికి వాళ్ళ వృత్తులు ఉన్నాయి. సో ఇండివిజువాలిటీ ఉంటుంది వాళ్ళకి. సో ఇండివిజువల్ ఎర్నింగ్ ఉంటుంది, ఇండివిజువల్ థింకింగ్ ఉంటుంది, ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళది అట్లా కాదు, మొత్తం లైఫ్ స్టైలు ఒక మోస అండ్ ఇండివిజువాలిటీ అనేది పనికిరాదు. ఒక దానికి బానిసగా ఉండాల్సిందే నువ్వు. ఒక ఫిలాసఫీకి ఏదైనా సరే ఒక ఫిలాసఫీకి వాళ్ళ ఫిలాసఫీకి బానిసగా ఉండాల్సిందే. ఆ బానిస బ్రతుకు అందుకని ఇక్కడ అవి ఎగ్జిస్ట్ కాలేకపోతున్నాయి. ఇది నా అభిప్రాయం. అంటే డైరెక్ట్ లేదు సార్, ఇండైరెక్ట్ లెఫ్ట్ లో ఉంది. ఇప్పుడు బీబీసీ అనే ఛానల్ ఉంది, అసలు దేశం మీద విషయం ఎక్కడ తప్ప ఇంకోటి లేదు. శ్రీంగ్ వినోద్ అన్నట్టు ఆయన దాని మీద డాక్యుమెంటరీ తీశాడు, చాలా అద్భుతంగా తీశాడు. సో అందుకే కదా వినోద్ యూట్యూబ్ ఛానల్ ని బ్యాన్ చేశారు కదా. అవును, యూట్యూబ్ ఛానల్. సార్ కొన్ని రోజులు ఆగండి, జనవరి 20 సమయం చెప్తున్నా, జనవరి 20 వెయిట్ చేయండి. డొనాల్డ్ ట్రంప్ వస్తాడు. ఈ సోకాల్డ్ డీప్ స్టేట్ ఏదైతుందో దీన్ని మొత్తం ఎకోసిస్టమ్ అని డిస్మాంటిల్ చేస్తాడు. ఎలాన్ మాస్క్ కూడా పక్కన ఉన్నాడు.
అందుకే నేను అంతగానం ట్రంప్ గురించి ఇచ్చేసాను. ట్రంప్ ఈజ్ ఏ ట్రూ ప్యాట్రియాటిక్ టు దేర్ కంట్రీ, జాతీయవాది, నా దేశం. ఆ ఉక్రెయిన్ వార్లో నాకెందుకు స్వామి, మా డబ్బులన్నీ అక్కడ పెడుతున్నారు, మీరు ఆధిపత్యం గురించి అన్నారు. సార్ ఇరాన్లో వార్ జరిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన. ఎలా వచ్చాయి సార్ ఈ 4 సంవత్సరాల్లో వచ్చాయి ఇవన్నీ? మీరు ఇట్లా అంటున్నారు. డెమోక్రాట్స్ ఇప్పుడు జో బైడెన్, అరే ట్రంప్ వచ్చే లోపలే వాడికి ఇవ్వాల్సినటువంటి అమ్యునిషన్స్ ఇచ్చేయండి రా అని అంటున్నాడు. మరి దాన్ని ఎట్లా ఇది చేయగలడు? ట్రంప్ వచ్చేసరికి జరిగిపోతుంది కదా జరగాల్సిన నాశనం. అవును, ఆల్రెడీ పుతిన్ అయితే ఊరుకోలేడు, దానికి వ్లాడిమిర్ పుతిన్ అయితే ఊరుకోలేడు, ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తాడు. కానీ ఏంటంటే అదే నాకు కొంచెం ఇది ఉంది, నాకు సాధ్యమైనంత తొందరగా, అంటే యుఎస్ కాన్స్టిట్యూషన్ లో ఉంది అది, అత్యవసర సమయంలో ఎన్నికయ్యబడ్డ ప్రెసిడెంట్ అత్యవసర సమయంలో మళ్ళీ ఈయన ప్రపంచం అన్స్టేబుల్ అవుతుంది, దేశానికి నష్టం జరుగుతుంది అనుకుంటే రావచ్చు. ఆ అవకాశం తీసుకొని వస్తాడేమని ఆశిస్తున్నా, వస్తే బాగుంటది, లేకపోతే నాశనం జరిగిపోతుంది. అదే మరి ఇప్పుడు అండ్ కొత్తగా జరిగినటువంటి విషయం, ఇటు రష్యా ఈ హిజ్బుల్లా, హూతీస్, హమాస్ వీళ్ళందరికీ కూడా అమ్యునిషన్ సప్లై చేస్తుంది. మన జరిగిన ఇరాన్ ద్వారా, ఇరాన్ ద్వారానే కాదు, తక్కినటువంటి కంట్రీస్ ద్వారా వెళ్తున్నాయి వాళ్ళకి. సరే, ఇక్కడ ప్రపంచ దేశంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు, ఎప్పుడు ఉండరు. అది మన దేశానికి ఏది మంచిది, ఎవరితో మనం రష్యాతో మనకి అమ్యునిషన్స్ సప్లై చేస్తుంది, మనం S-400 చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ తీసుకుంటాము, టెక్నాలజీ షేర్ చేసుకుంటాము, ఇరాన్ దగ్గర ఆయిల్ తీసుకుంటున్నాము, US తో సత్సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు ఉన్నాయి, టెక్నాలజీ షేర్ చేసుకుంటాం. ఇప్పుడే కదండి, అది మోడీ వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి అంటే బ్యాలెన్స్డ్ ఇంటర్నేషనల్ పాలసీని ఇచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అట్లా కాదు కదా. ఇంతకుముందు అమెరికాతో విభేదం ఉండేది, రష్యాని హక్కును చేర్చుకునే వాళ్ళం, సార్ మీకు ఒక ఉదాహరణ, చైనాని నెత్తిన పెట్టుకునే వాళ్ళం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. US న్యూయార్క్ టైమ్స్, ఇంకొన్ని 2-3 పత్రికలు ఉంటాయి సార్, మన భారతదేశం గురించి చాలా చాలా దారుణంగా రాసేవాళ్ళు. ఒక రోజు ఏమైందంటే, రీసెంట్గా ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఈ డీప్ స్టేట్ ఇలాంటివి రన్ చేసేది, వీళ్ళు లారీ డ్రైవర్లు ధర్నా చేశారు, హైవే ఆపేశారు. హైవే ఆపేస్తే సార్ అది నేషనల్ హైవే సార్, కొన్ని వేల బండ్లు తిరుగుతాయి, దేశం ఆగిపోద్ది. సో వాళ్ళని తీసి పక్కన పెట్టడానికి కొంచెం ఎక్స్టర్నల్ కొంచెం పోలీస్ ఫోర్స్ వచ్చి వాళ్ళని తీసి, వాళ్ళని కొట్టలేదు, వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి ఈ ధర్నాలు చేస్తే చేయరా సార్? దానికి ఇంటర్నల్లో జరిగిన విషయాలకి యుఎస్కి ఏం సంబంధం సార్? వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతుంది, దాని గురించి అన్ని మాట్లాడుతుంది. మన వాళ్ళు ఊరుకున్నారా? కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఇదే హమాజ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒకరు నిరసన తెలియజేశారు. అక్కడ పోలీసులు చితక్కొట్టుడు కొట్టారు. ఏదో డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకునే యుఎస్ లో పరిస్థితి ఏర్పడితే ఎవరైనా కొడతారు, వాళ్ళకు కూడా అర్థమైంది. మన జయశంకర్ కూడా చెప్పలే, అది ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ఆఫీసర్ ఉండి ఏమన్నారంటే, ప్లీజ్ సీ ఇన్ యువర్ హౌస్ ఫస్ట్ దెన్ కామెంట్ ఆన్ అదర్స్. ఇంతవరకు ఎప్పుడు అంత ధైర్యం లేదు సార్ ఎవరికి అనడానికి. సైలెంట్ గా మన జోలికి రాలేదు. అది మన దేశంలో ఇంటర్నల్ విషయాలకి వాళ్ళకేం అవసరం సార్? అంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి, అంత అవసరం ఏముంది? అది డిఫెన్స్ కి సంబంధించిన విషయం కదా. అలా ఇప్పుడు అంత ఎక్స్టర్నల్ ఇది వచ్చింది. ఇప్పుడు ఇంకొక చిన్న చివరగా, అంటే సాహిత్యం మాట్లాడుకున్నాము, జియో పాలిటిక్స్ కి సంబంధించినంత వరకు. ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది మోడీ వచ్చి, అండ్ చాలా అద్భుతమైనటువంటి ఇవి తీసుకొని వచ్చాడు. ఏవి సిఐఏ కానివ్వండి, అండ్ ఈ రైతు 3 రైతు బిల్లులు, ఇప్పుడు వక్ఫ్ బిల్లు తీసుకొస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆర్టికల్ 370 అఫ్ కోర్స్ ఆర్టికల్ 370 అమలు జరిగింది, అండ్ మన రామాలయం కన్స్ట్రక్షన్ జరిగింది. కానీ ఇప్పుడు ఆ బిల్లులన్నీ ఆగిపోయినాయి కదా, అవి ఎగ్జిక్యూట్ కాలేదు. 3 బిల్లులు ఉపసంహరించుకున్నాడు. సిఏబి
అసలు అమలు చేయడం లేదు కదా, అమలు చేస్తాడంటారా? సార్ ప్రజెంట్ ఏమైందంటే సార్ మెజారిటీ కొంచెం తక్కువ ఉంది. ఉమ్మడి ఇంతకుముందు మెజారిటీ ఉన్నప్పుడు కదా ఆ బిల్లులు వచ్చింది. అవును, ఇంప్లిమెంటేషన్ చేయడానికి సార్ చాలా వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్ చాలా తెలివిగా ఆలోచిస్తారు సార్. ఎందుకంటే ఇక్కడ రోహింగ్యాలు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇందులో ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారో తెలియదు, ఎంతమంది ఉగ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళో తెలియదు. వాళ్ళు రెడీగా యాసిడ్ బాటిల్స్ రెడీగా చేసుకొని పెట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, విత్ ఇన్ఫర్మేషన్, సోర్స్డ్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉన్నాయి. దేశం అంతా అల్లకల్లోలం చేయాలని వాళ్ళు రెడీగా ఉన్నారు. సార్ రామ్ మందిర్ జరిగినప్పుడు ఎక్కడైనా అల్లకల్లోలం జరిగిందా దేశంలో? ఆర్టికల్ 370 అసాధ్యం అనుకున్న పనులు కదా అవి, సాధ్యమైనప్పుడు కామ్గా ఉన్నాయా లేవా? ఇది కూడా కామ్ ఉండే పరిస్థితి తెచ్చి బ్యాక్గ్రౌండ్లో అంతా వర్క్ చేసి చేస్తాడని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉన్నారు, వారు ఏమైనా చేస్తే ఇది ఇబ్బంది. వాళ్ళు ఆయుధంతో ఉన్నారు, మనం నిరాయుధులు. సో ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని కొంచెం లేట్ అయిందనేది నాది. కానీ ఖచ్చితంగా సిఏఏ రావాలి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రావాలి. సోకాల్ లెఫ్టిస్ట్ వాళ్ళు అసలు బేస్లెస్ స్టేట్. అరే బాబు మీరు లాజిక్గానే చెప్పండి, ఏమైనా చెప్తే కొంచెం క్వాలిటీగానే చెప్పండి. చదువుకున్న వాళ్ళు కదా, ఇంటలెక్చువల్స్ కదా ఈ లెఫ్టిస్ట్, ఇంటలెక్చువల్స్ అంటే స్వయం ప్రకటిత మేధావులు. సో సెక్యులరిస్ట్ అనే పేరుతో చెప్పుకుంటారు కదా. ఇస్లాముని ఎక్స్క్లూడ్ చేశారేంటి అనేది మెయిన్ ప్రతిపాదన కదా వాళ్ళది కదా. ప్రాబ్లం ఎవరితో వచ్చింది అక్కడ? బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అక్కడ మొత్తం కలిపితే 40 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళని ఎక్సెప్ట్ చేయకపోతే 40 కోట్ల మంది ఇండియాలోకి వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వస్తారు వాళ్ళు మెజారిటీ అనే కదా, అక్కడ ఉన్న మైనారిటీలకు ఇబ్బంది అవుతుందనే కదా, భారతదేశం మూలాలు ఉన్నాయనే కదా, అక్కడ జనాభా తగ్గిపోతుందనే కదా. ఎవరన్నా బుద్ధున్నోళ్ళు ఇది రిలీజన్ విషయం ఎలా అవుతుంది సార్? రిలీజన్ విషయంలో దేశం విడిపోయినప్పుడు వాళ్ళ డెమోక్రాటిక్ కంట్రీగా బాగానే ఉంటే ఇన్ని సమస్యలే రావు. ఇల్లీగల్ గా అసలు దీన్ని డెమోక్రటిక్ కంట్రీగా ఎందుకు చేయాలా? దీన్ని ఇప్పుడు మతం అనే పేరు మీద విడిపోయినప్పుడు ఇది డెమోక్రటిక్ కంట్రీ లేకపోతే సెక్యులర్ కంట్రీ ఎట్లా అవుద్ది సార్? అది మొదటే చేయాలి. ఎవరు చేయాలా? ఫస్ట్ ప్రధానమంత్రి నెహ్రూ గారు. అక్కడ ఎందుకు చేయలేదంటారు? వాళ్ళకి చాలా మోటోస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు దేశం ఎందుకు విడిపోవాలి? మతం ప్రాతిపదికన దేశం ఎందుకు విడిపోవాలి? ఇక్కడ విడిపోయా? మతం ప్రాతిపదికన దేశాన్ని విడదీశారు. సరే, అంబేద్కర్ గారు చేశారు అది. సార్ నాకు మూడే ఈ దేశానికి పెద్ద అవినీతి అంటారు, అదంటారు, ఇదంటారు. ఇవన్నిటికీ మూల కారణం ఏంటి తెలుసా? టాప్ 3. థర్డ్లో ఏదో తెలుసా? టెర్రరిజం. సెకండ్ ఏంటి తెలుసా? కమ్యూనిజం. టెర్రరిజం కన్నా కమ్యూనిజం చాలా డేంజర్. ఈ రెండింటికన్నా డేంజర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటిని ఎంకరేజ్ చేసి ఇంతదాకా కేవలం పవర్ గురించి లేదా మీరు అన్న డీప్ స్టేట్ పేరోలో వాళ్ళ మోటివ్స్ చేయడానికి దేశాన్ని నష్టం చేశారు. ఈ స్థితికి 60 స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళ ఇచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం అని గొప్ప చెప్పే పరిస్థితి సార్ మనది. అసలు ఐటీ ఎప్పుడు వచ్చింది? వ్యాపారాలు ఎప్పుడు వచ్చినాయి? ఏంటి సార్ ఎంత వెనకలో బతికాం? ఈ స్థితికి ఉండడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ. నాకు హెరిడిటరీ పాలిటిక్స్, తండ్రి పోతే కూతురు పోతే వాళ్ళ కొడుకు పోతే ఇప్పుడు ఆ మునిమానవాడికి ఆయనకు కూడా సపోర్ట్ ఇస్తారు. పోయేటోళ్ళ కన్నా ఉండాలి. ఒరే నీ కొడుకు వాళ్ళ హైరార్కీ ఉంటుందని. ఏం సార్ ఇది? రాజరికమా ఇది? ఆలుగడ్డలు మిషన్లో వేస్తే బంగారం బయటకు వస్తుంది సార్. ఇప్పటికీ నాకు నచ్చింది ఆ సోషలిస్ట్ ఐడియాలజీ పాటిస్తున్నారు సార్. సోషలిస్ట్ ఐడియాలజీ ఏంటి? ఆ ఫ్రీబీస్ అంతంతగానం ఫ్రీబీస్ ఏంటి? ప్రాంతీయ పార్టీలు కొంతవరకు న్యూట్రల్గా ఉండి వాళ్ళు నష్టం చేస్తారేమో, కానీ వీళ్ళు దేశానికి ఇంటర్నేషనల్ పరంగా ఏమైనా కష్టం ఉంటే ఇక్కడ మాట్లాడు. యుఎస్లో వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి, యూకేలో వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చెప్తావేంటి దేశం గురించి? ప్రతిపక్ష నాయకుడు అయ్యింది ఒకప్పుడు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు పెట్టుకొని మాట్లాడతారేంటి? మోదీ గారు మన్మోహన్ సింగ్ గారి గౌరవం పోకుండా బయట మేము చూసుకుంటామని చెప్పారు ఆయన సీఎం ఉండి, ఈయన పిఎం ఉన్నప్పుడు. నేను చివరగా ఒక ప్రశ్న భారతి గారు, డబుల్ సిటిజన్షిప్ ఉన్నదని రాహుల్ గాంధీ గారికి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది అని ప్రపంచం అంతా తెలుసు. దాన్ని ఆర్టీఐ అడిగినా కూడా ఇవ్వడం అలా. ఆర్టీఐ ద్వారా ఆయనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా అని అంటే దానికి రిప్లై రావడం వల్ల ఈ విషయం మోడీ ప్రభుత్వానికి తెలియకుండా ఉన్నది అని అనుకుందామా? తెలుసు సార్, ఖచ్చితంగా మనకే తెలిసినప్పుడు వాళ్ళకి ఎలా తెలియదు కదా. మరి ఎందుకు ఇంకా వీళ్ళు అతన్ని అట్టే పెట్టుకుంటున్నారు? ఇది అర్థం కావాలంటే కొంచెం బ్యాక్ వెళ్తే మనకు అర్థమవుతుంది. సోనియా గాంధీ మెజారిటీ వచ్చింది వాళ్ళ పార్టీకి, ఎందుకు పిఎం అవ్వలేదంటారు?
సరే, దానికంటే ఒక క్లాజ్ ఉంది, ఇతర దేశస్తురాలు ఎవరు కూడా దీనికి పిఎం కాకూడదనే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దాన్ని తీసుకొని వచ్చి చేశారు. ఇతర దేశస్తులు మాత్రమే కాదు, ఇతర దేశం నుంచి భారత పౌరసత్వం పొందిన వాళ్ళు కూడా, అండ్ కంట్రీ టు కంట్రీ రిలేషన్స్, ఇటలీ అండ్ భారత్ కి సంబంధించిన రిలేషన్స్ లో ఆ దేశం నుంచి ఈ దేశంలోకి ఉన్నప్పుడు రిప్రజెంటేటివ్ చేయడానికి వాళ్ళకి హక్కు ఉంది. దే కెన్ రిప్రజెంట్ పార్లమెంట్, దే కెన్ రిప్రజెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్, రాజ్యసభ. దే కెనాట్ లీడ్, దే షుడ్ నాట్ బి హెడ్ ఆఫ్ ది. అప్పుడు మా సుష్మా స్వరాజ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారనుకుంటా, విన్నాను నేను. సోనియా గాంధీ మాత్రం ప్రధానమంత్రి అయితే నేను తెల్ల చీర కట్టుకొని UN లో ఉంటా అని చెప్పారు. చాలా బలంగా ఆవిడ, నిజంగా చిన్నమ్మ అంటారు తెలంగాణ. సో అది ఉంది. ఈయన కూడా ఎంత మెజారిటీ వచ్చినా రేపటి నాడు వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు. ఇప్పుడు అంటే బహుశా నేనేమనుకుంటున్నానంటే మొత్తం కాంగ్రెస్ పార్టీలో వీకెస్ట్ పాయింట్ వచ్చి రాహుల్ గాంధీ. కాబట్టి రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మోడీ పీఠానికి ఏమి ఇబ్బంది ఉండదు అనేటటువంటి ఆలోచనలో నేను అదే కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారే ప్రెసిడెంట్ ఉండాలి కాంగ్రెస్ కి, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు, అప్పుడే బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే లాజిక్ ఉండదు. మొన్న మహారాష్ట్ర ఓడిపోతే మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది నాకు. సో లాజిక్ ఉండదు. మొన్న సార్ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది రాహుల్ గాంధీకి అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు అని అన్నారు కొంతమంది అన్నారు. పోనీ వచ్చింది అనుకున్నాం. మెచ్యూరిటీ రానికే 55 సంవత్సరాలు అయితే ఇంకా ప్రభుత్వం ఎప్పుడు పరిపాలిస్తారు సార్? మెచ్యూరిటీ రానికే అన్ని సంవత్సరాలు మంచి కాలేదంటే. సో అది సో ఇదండి ఈనాటి చర్చా వేదిక. వయసు చిన్నదైనా ఆలోచన పెద్దది. అనేక విషయాల మీద ఈరోజు మనం మారుతి గారితో చర్చించుకున్నాం. చాలా చక్కటి చర్చ జరిగింది. ఇలాగే ప్రతి యువకుడు మారుతిలాగా ఆలోచించాలి, మారుతిలాగా అధ్యయనం చేయాలి, మారుతిలాగా ధర్మాన్ని పాటించాలి అని యువకులకు సందేశం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా భక్తివన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా మన భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి.